ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. ఆ పరిశుద్ధుని ఇచ్చిన వాక్యం జ్ఞాపకం చేసుకొని ఆయన చేత ఆశీర్వదించబడి ముందుకెళ్దామండి. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యము, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను అని దేవుడు కీర్తనల గ్రంథము 118వ కీర్తన 17వ వచనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యము, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను అని మాట్లాడుతున్నాడు. ఎవరండి ఈ మాట చెప్పేది? ఎవరితో చెప్తున్నారండి అనంటే, రాజైనటువంటి దావీదు తన స్థితిని దేవాది దేవుని ముందు వెల్లడిపరుచుకుంటూ ఆయన చెప్తున్నటువంటి మాట, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను అని అంటున్నాడు. అంటే చావను సజీవుడను అని అన్నది లోకానికి సంబంధించి, మానవులకు సంబంధించింది, అన్నిటికీ జీవకోటికి సంబంధించింది కదండి. చావు అని అన్నది ప్రతి ఒక్కరికి వస్తుంది. సజీవంగా ఉన్నామని అన్నది కూడా జీవించి ఉన్న వాళ్ళకి అందరికీ కలుగుతుంది. కానీ ఇక్కడ ఈ భౌతికమైనటువంటి చావును గురించి, మరణాన్ని గురించి ఇక్కడ దావీదు దేవుని దగ్గర సెలవు ఇవ్వట్లేదండి. ఎప్పుడైతే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నానని అతను చెప్పాడో, అప్పటి నుంచి కూడా అతను దేవుని మహిమను కొనియాడుతూ ఆయన ప్రేమను రుచిస్తూ ఆయన ముందుకు కొనసాగుతున్న ఆ స్థితిని బట్టి ఇక్కడ చెప్తున్నాడు ఈ వాక్యము ద్వారా. ఏమని? నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మపరంగా నన్ను సజీవంగా దేవుడు నన్ను లేపుకున్నాడు. శారీరకంగా నా క్రియలను బట్టి నేను ఎప్పుడో చనిపోయాను. కానీ దేవాది దేవుడు తన ఆత్మపరంగా నాకు జీవమునిచ్చి నన్ను నిలబెట్టుకున్న స్థితిలో నేను మరి జీవించి సజీవుడనై ఉండి నేనేం చేయగలను అంటే, యెహోవా క్రియలను వివరించేదను అని అంటున్నాడు. అంటే జీవము, మరణము, దేవుని క్రియ అనన్నది 3 ఇక్కడ కనిపిస్తుందండి కదా. ఇది లోకానుసారమైన వారికి అని అంటే, బ్రతుకుతున్నాము అని అంటే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారికి ఎందుకున్నాము, ఎందుకు వెళ్తున్నాము అని అన్నటువంటి గమ్యము, నిరీక్షణ ఉండదండి. కానీ ఇక్కడ దేవునిలో అంటే దేవుని చేత పిలువబడినటువంటి ఆత్మీయ బిడ్డలకు ఒక గోల్ అంటూ ఉంటుందండి. అంటే దేవునిలో నాటబడినటువంటి వారు దేవుని చేత ఆశీర్వదించబడుతూ అన్ని విషయాలలో కూడా దేవుని పాద సన్నిధిలో ఆయన్ని మహిమపరుస్తూ కొనసాగుతున్న సమయంలో, నేను ఉన్నాను అని అంటే అది నా దేవుని వలన ఉన్నాను. నా దేవుని వలన ఉన్నానంటే నా దేవుని కొరకు నేను నిలబడతాను. నా దేవుని కొరకు నేను నిలబడడం అంటూ జరిగితే ఆయన చేసిన క్రియలను అనేకులకు నేను సాక్షిగా మారి వివరిస్తాను అన్న ఒక ఆలోచన కలిగి జీవిస్తాం కదండి. అదేవిధంగా ఇక్కడ దావీదు కూడా దేవుని దగ్గర అదే అంటున్నాడు, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరించదను అంటున్నాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు చేయాల్సిన పని ఈరోజు ఈ లోకంలో చాలా ఉందండి. కానీ లోకం గురించో, కుటుంబం గురించో, నీ పరిస్థితులను గురించో, నువ్వు ఉన్నటువంటి ఆర్థిక స్థితిని గురించో, నీ దేహమును గురించో, నీకున్న స్థితిగతులను గురించో నువ్వు ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే దేవుని కార్యాలను, దేవుని క్రియలను ఎలా వివరించగలవు? నీ ద్వారా దేవుడు ఎన్నెన్నో చేయాలని ఇష్టపడుతున్నాడు కదా. మరి ఎన్నో చేయాలనుకున్న ఆయన ఆలోచన ప్రకారము నువ్వు ఎలా కొనసాగడానికి దేవుడు నీకు సహాయం చేయగలడు. నువ్వు ఆయన వైపు తిరిగితేనే కదా ఆయన నీకు కార్యం నెరవేర్చడానికి. నీవేమో లోకం వైపున కొంటున్నావు. లోకంలో లాగా ఎన్నో అద్భుతాలు దేవుని దగ్గర పొందుకొని కూడా ఏ కార్యము నా జీవితంలో జరగలేదనన్న సాక్షార్థంతో నువ్వు నిలిచి లోకంలో జీవిస్తుంటే దేవుని కార్యాలను నువ్వు ఎలా వివరించగలవు? ఆయన క్రియలను నువ్వు ఎలా వారి ఎదుట నువ్వు ప్రకటించగలవు? అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నావు నువ్వు? ఎక్కడ ఉన్నావు? ఆనాడు ఆదాము హవ్వలు తప్పు చేసి దూరంగా నిలబడిపోయినప్పుడు ప్రతి సాయంత్రము వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో సంచరిస్తూ మాట్లాడుతూ గడుపుతున్నటువంటి దేవుడు ఆ రోజు వచ్చినప్పుడు యథార్థంగా ఆయన ముందు వాళ్ళు లేనప్పుడు పిలిచాడా లేదా? ఆయన ఆదామా ఎక్కడున్నావు అని అన్నాడు. ఈరోజు దేవుడు పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. నా కార్యాలు వివరించడానికి సిద్ధముగా ఉన్నావా అంటే, లేదు ప్రభా, పొద్దున్న లేచింది మొదలుకొని పడుకుండేదాకా నా కుటుంబం కొరకే పరుగులు పెడుతున్నానయ్యా. ఏం సంపాదించాలా, ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, ఏం సమకూర్చుకోవాలన్న త్రోవలోనే ఉన్నానయ్యా. నీ కార్యాలు నేను ఎలా వివరించగలనయ్యా అని నువ్వు చెప్పగలిగితే, ఆ తర్వాత రాబోతున్న సమయంలో నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు అన్నది కూడా నీకే తెలిసి ఉండాలి కదా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆయన కృపను తలంచుకుంటూ ఆయన మహిమపరిచే ఒక ఛాన్స్ దేవుడు ఈరోజు మనకు మళ్ళీ అనుగ్రహిస్తున్నాడు దావీదు ద్వారా.
అందుకే దావీదు అంటున్నాడు, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను అని అంటున్నాడు. ఈరోజు దేవుని కొరకు నువ్వు నిలబడు, దేవుడు నీ కొరకు నిలబడతాడు. నువ్వు దేవుని వైపునకు తిరుగు. ఈరోజు దేవుడు నీ వైపునకు తిరిగి నీ కార్యం నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను బలపరిచిన వాక్యమును పట్టుకొని ఆయన సాక్షిగా నిలబడు. ఆ యొక్క ధన్యత ఈరోజు దేవుడు నీకు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఈరోజు నన్ను దర్శించి నాతో మాట్లాడాడని నువ్వు అనుకుంటే నీ సమస్తమును దేవుడికి సమర్పించి దేవుడిని కనపరచు. వీటి కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, నీకు వందనాలు, స్తుతులు తండ్రి. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి దిగి వచ్చిన దేవా, చక్కటి వాక్యముతో ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. 118వ కీర్తన 17వ వచనము ద్వారా దావీదు తండ్రి నీ పాద సన్నిధిలో నాయన ఇదిగో ప్రభా నిన్ను గనపరుచుకుంటూ చెప్తున్నటువంటి మాట, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను నేను వివరించెదను అని అంటున్నాడు తండ్రి. ఈరోజు మా నోటి నుంచి కూడా ఆ మాట వచ్చే విధముగా మా జీవితాలను సరిచేయండి ప్రభా. విన్న వాక్య ప్రకారము మేము కూడా ప్రభా దావీదు వల్ల మా నడుము బిగించుకొని నీ కొరకు నిలబడే జ్ఞానముతో మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఈ దినము మొదలుకొనైనా మేము ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాం, ఎలా ఉండబోతున్నాం, ఎలా వెళ్ళబోతున్నాము అన్న ఆలోచన మా ముందు తెచ్చిపెట్టి మాకు మేము పరిశీలించుకొని మీ ముందుకు వచ్చావు. ఈ వాక్యం ద్వారా ఒక గొప్ప ధన్యతనిచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. నా దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రపంచ దేశంలో మీదికి మీ హస్తంలో నడిపించు ఆయన. నా దేవ రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకుని యుద్ధ వాతావరణాన్ని సమాధానపరచండి నా యేసయ్య. ఎక్కడో ఏదో జరుగుతుందని ఇంకెక్కడో ఏదో ప్రభా కరువు కాటకాలు వచ్చే విధంగా కాకుండా అయ్యా ఇది నీవు కలుగు చేసిన సృష్టింపునైనా కనుక నీ వలన మాత్రమే సమాధానము దిగి రావాలి నా తండ్రి. కనుక అందరినీ మీరు ఆదరించి లేవనెత్తుకోనండి ప్రభా. మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. రాజ్యాధినేతలకు చక్కటి జ్ఞానమును దయచేయండి, సమాధాన పరిపాలన అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రములు, వందనాలు. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి. యవన స్థితిలో వరకు అడిగి మోయడానికి సహాయం వచ్చేయండి నా తండ్రి. వివాహము కాకుండా నిలబడిపోయి ప్రభా అంగలార్చుచున్న నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆనాడు ఆదాముని నీవు ఒంటరిగా విడిచిపెట్టలేదయ్యా. ఈనాడు నీ బిడ్డల కొరకు కూడా మీరు సహాయం చేసి వివాహ ద్వారాలు తెరువమని ప్రార్థిస్తున్నాము నా యేసయ్య. నా దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభ. రక్షకుడా నీకు వందనాలు. ఎవరికైతే సంతానం లేదో ప్రభ వారికి బిడ్డలను అనుగ్రహించి ఆ కుటుంబాలను అయ్యా ఇదిగో తండ్రి వృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాము నాయన. చిన్న బిడ్డలను వృద్ధులైన వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను నా తండ్రి. మీ కాపుదల వారికి దయచేయండి నా యేసయ్య. మీకు స్తోత్రములు, మీకే కృతజ్ఞతలు. దైవజనులను, సేవకులను, మిషనరీస్ను అయ్యా అందరినీ మీరు ఆశీర్వదించి మీరు జ్ఞాపకం చేసుకొని వారి పరిచర్యలను మీరు దీవించండి తండ్రి. వారి సేవలో మీరు సహాయం చేసి ముందుకు నడిపించండి నా యేసయ్య. తండ్రి వందనాలు. ఇచ్చిన వాక్యమును బట్టి మీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ మళ్ళీ మీరు కట్టి పలింపచేసి నీ రాకడ వరకు మీ సాక్షులుగా భూమి మీద స్థిరపరచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రేసలాడండి. దేవాది దేవుడు చక్కటి వాక్యంతో ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడని నమ్ముచున్నాను. ఈ వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డాను అని అనుకున్న వారు దయచేసి ఈ వాక్యాన్ని మీ బంధువులకు, మీ సన్నిహితులకు, మీ స్నేహితులకు, మీ కుటుంబీకులకు అందరికీ కూడా ఈ వాక్యాన్ని పంపించి దేవుని మహిమపరచండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మీ అందరినీ కోరుకుంటూ అందరికీ ప్రేసలాడండి.